గౌరవ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మాది ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినా కానీ నియోజకవర్గాల అభివృద్ధి కోసము ఇప్పటి వరకు సిడిపి ఫండ్ ఒక పైసా విడుదల కాలేదు అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక ఆదాయం 2,20,000 కోట్లు, దాంతోపాటు సుమారు 55,000 కోట్లు అంటారు, 1,00,000 కోట్లు అంటారు. ఆ అప్పు చేసి కూడా నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు విడుదల కాకపోవడం అనేది, శాంక్షన్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం విడుదల చేయవలసినటువంటి సిడిపి నిధులు ఎప్పటికి వరకు విడుదల చేస్తారో మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం చివరిలో నామమాత్రపు సిడిపి నిధులు విడుదల చేసి సమయము లేకుండా మళ్ళీ ఆ నిధులు మళ్ళీ వాపసు పోయే అవకాశం ఉంది. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అలాగే నియోజకవర్గాల అభివృద్ధికి సిడిఎఫ్ నిధులు విడుదల చేయడం మంచిదే, కానీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారి దృష్టికి లేకుండా చేయడం అనేది నిధుల దుర్వినియోగానికి అవకాశం ఉందని మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేకు తెలియకుండా స్పెషల్ ఫండ్ 10 కోట్ల రూపాయలు విడుదల చేసి అది ఎక్కడికి పోయినా ఇప్పటి వరకు కూడా అసలు విషయం తెలియడం లేదా. అదేవిధంగా ప్రత్యేక నిధుల పేరుతో వేలాది కోట్ల రూపాయలు కొన్ని నియోజకవర్గాలకే అలాట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గానికి 4,000 కోట్లు విడుదల చేయడము, అదేవిధంగా కొంతమంది మంత్రుల నియోజకవర్గాలకు 100 కోట్ల నిధులు విడుదల చేయడం అనేది మేము అదేవిధంగా ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలా, మా నియోజకవర్గం అభివృద్ధి కావద్దా అని మీ ద్వారా నేను ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అంతఃకరణ శుద్ధితో మరియు ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అధ్యక్ష. అందుకు మరి కొడంగల్కి నిధులు మంజూరు చేసి మా నియోజకవర్గానికి ఎందుకు అంత కక్షనో మీరు తెలియజేయాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అభివృద్ధి తప్పకుండా ఫార్వర్డ్ చేస్తాను. గౌరవ సభ్యులు లక్ష్మణ్.